ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 46వ నామం ఓం సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజా. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. 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 ఓం సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని చెప్పాలి. ప్రతిపదార్థం సింజాన అంటే ధ్వని చేయుచున్న, మణిమంజీర మనులు కల అందలు చేత, మండిత అలంకరింపబడిన, శ్రీ శోభగల, పదాంబుజ పద్మములు వంటి పాదములు కలది. అమ్మవారి మస్తకం నుండి పాదాల వరకు ఉండి అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాదు చైతన్యవంతంగా కూడా ఉంటాయి. పద్మాల్లాగా అందమైనవి మాత్రమే కాక అమ్మవారి పాదాలు మణిమంజీర మండితాలు అంటే మణులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ అందెలు మళ్ళీ చిరుగజ్జలను కూడా కలిగి ఉంటాయి. అందువలన అమ్మవారి పాదం ఏమాత్రం కదిలినా శ్రవణానందకరంగా ఉంటుంది. భక్తుల కోర్కెలను మించి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారి పాదాలకు ఉంటుందని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని త్వదన్యఃపాణిభ్యాం అనే 4వ శ్లోకంలో శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అన్నారు. ఇటువంటి పాదాలను పూజిస్తే పూజనీయులైన అందరికీ పూజ జరిగినట్లే అవుతుంది. ఎందుకంటే ఆ పూజనీయులందరూ శిరస్సులు వంచి అమ్మవారి పాదం ఆంచిన పీఠం చుట్టూ ఎప్పుడూ మొక్కుతూ ఉంటారు కాబట్టి. ఈ నామంలోని శ్రీపదాంబుజ అనే సమాసం అమ్మవారి 2 పాదాలను సూచిస్తుంది. ఈ సమాసాన్ని శ్రీపద ప్లస్ అంబుజ అని 2 పదాలుగా విడదీస్తే అప్పుడు ఈ పదాల్లోని మొదటి పదం శ్రీపద అంటే రెండో పదం అంబుజ అవుతాయి. ఇవే అమ్మవారి 2 పాదాలు శ్రీపద, అంబుజ. ఈ 2 ముక్తిని భుక్తిని ప్రసాదించేవే కూడా గ్రహించవచ్చు. ఈ నామం సింజాణమణి మంజీర అంటే శ్రావ్యమైన, శ్రీ అంటే శుభకరమైన, పద అంటే మాటలు గలది అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. మహాపాదుకా మంత్రాలకు రూపాలే ఈ పాదాలు. శ్రీపద అంటే శ్రీదేవిని, అంబుజ అంటే నీటి నుండి పుట్టేది అంటే భూదేవిని సూచిస్తాయి. ఇవే శ్రీదేవి భూదేవి అని అర్థం చేసుకోవాలి. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. మొత్తం మీద చిరుసవ్వడి చేసే అందమైన మణిమంజీరాలతో అలంకరింపబడిన పాదములు కలది, భుక్తిని ముక్తిని ప్రసాదించే పాదాలు కలది, శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు పాదుకా మంత్రపదములు కలది, శ్రీదేవిని భూదేవిని తన పాదాలుగా కలది కాబట్టి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించే పాదాలు కలది అని చెప్పుకోవచ్చు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.